హలో ఎవరీవన్. అందరికీ నమస్తే. వచ్చేసా. మీకోసం సరికొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇప్పుడైతే మనం ఫిషింగ్‌కొచ్చేసాం. సో, ఈ వీడియో మొత్తం ఫిషింగ్ ఉంటుంది. వ్లాగ్ ఉంటుంది. చూసి ఎంజాయ్ చేసి తరించండి. సో, ఇదొచ్చేసరికి మన చిన్న ఫిషింగ్ రాడ్. ఇదొచ్చేసరికి పెద్ద ఫిషింగ్ రాడ్. ఇది 4 ఎల్‌బీస్‌ది. ఇది దానికి ఇంకొంచెం పెద్దది పడ్డానికి ఇది. సో, ఇందులో ఏమో కిట్ ఉంది. ఫిషింగ్ కిట్ ఉంది లోపల. ఇయేమో తెలిసిందేగా ఎర్త్ వార్మ్స్. ఇక్కడ లైవ్ బెయిట్స్ అంటారిక్కడ. వీటిని లవ్ బెయిట్స్ అంటారు. లవ్ అన్నా ఛీ! లైవ్ బెయిట్స్ అంటారు. ఒక నిమిషం మనం కార్ లాక్ చేయడం మర్చిపోయాం. కార్ లాక్ చేద్దాం. నా స్పాట్ మొత్తం ఫిల్ అయిపోయింది. నా ప్లేస్‌లో వేరే వాళ్ళు పడుతున్నారు. సో, ప్రాబ్లమ్ లేదు. మనమైతే ఇప్పుడు వేరే చోటేద్దాం. మనం వేరే చోట గ్యాలరీ వేసుకొని ప్రశాంతంగా కూర్చుందాం. చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంటుందో రివర్ అనేది. ఇదే ఇప్పుడు మన చేపలు పట్టే లేక్. ఓకే, స్టార్ట్ చేద్దాం. ప్యాంట్ జారిపోవాలి. సో, దీనికి ఆల్రెడీ గ్యాలం ఉంది. దీనికి ఇప్పుడు ఎర్త్ బాంబ్ పెట్టేసి ఇసిరేస్తా. రెండో దానికి గ్యాలం లేదు, సెట్ చేయాలి. బ్యాగ్లో ఉంది, అది కూడా చూపిస్తాం. ఇక్కడ ఈ ఎర్త్ బాంబ్స్ కూడా కొనుక్కోవాలి $4 పెట్టి. వాట్ ద ఫక్, ఒకటి దొరికి సావర్ల చేతికి. ఎర్త్ బాంబ్స్ అంటే భయం లేదా అంటే, లేదు, ఊర్లో చేపలు పట్టేవాళ్ళం మేము. నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. సో, నాకేం భయం లేదు ఎర్త్ బాంబ్స్ అంటే. అమ్మాయిలు అనుకో అంటారు. జారిపోతుంది. నాతో ఆడుకోకు. చేస్తా చేపలు పట్టడంలో ఉండడంలో ఇంత చిరాకు పైన చెప్పిన ఎర్త్ బాంబ్స్ వేయడం. ఇప్పుడు ఇసిరేద్దాం దీన్ని. అనుకోండి, ఇసేసాను, దూరపడింది వెళ్ళి. నేనేమో చాలా దూరంలో ఉన్నాను. గ్యాలం అక్కడ పెట్టాను. ఇప్పుడు ఇంకో గ్యాలం పెడదాం. గ్యాలం బ్యాగ్లో ఉంది, తీయాలి. చెప్పాక ఇందాక రెండో గ్యాలం ఉందని. ఇప్పుడు ఆ గ్యాలన్కి హుక్ పెట్టాలి. సో, హుక్ ఇట్లా ఉంది. ఇక్కడ హుక్కి దారం వాడే ఇస్తాడు. అని జస్ట్ దానికి హుక్కి దారం వాడే ఇస్తాడు ఒక 3 ఇంచెస్ దాకా. సో, మనం దాన్ని టై చేసుకోవడమే అంతే. కొన్ని తెగుతాయి పండికి, కొన్ని తెగవు. కొన్నిసార్లు మన పెదాలు తెగుతాయి. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు అలవాటు. ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రం ట్రై చేయకండి, దీంతో కోసుకుపోతాయి పళ్ళు. ఆ గ్యాలం ఇంకా మునగల, చూడాలి. దీనికి పెట్టాలి మనం. ఆ బాల్ కదలదు, బాల్ అంతే ఉండిద్ది, నీళ్ళు తేలుతూ ఉండిద్ది కదలకుండా. ఇది దగ్గరగానే వేస్తా, నీకు అర్థం కనపడిద్ది. ఇదేం చిన్న గాలం దగ్గర వేసాను, పెద్దది మాత్రం దూరంగా ఉంది, కనపడుతుందా? అది పెద్దది.
గాలి రావడం వల్ల ఆ బాల్స్ అనేవి తీసుకుంటా పోతాం. ఫిష్ ఫ్లోటింగ్ బాల్స్ అంటే ఫ్లోటింగ్ బాల్స్. ఇప్పుడు లాగుతా చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం వెయిట్ యాడ్ చేస్తాం, కానీ యాక్చువల్గా వెయిట్ యాడ్ చేయడం మర్చిపోయాను. ఇస్తా వెయిట్ 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 ఈ కిట్లో ఏముందో తర్వాత చూపిస్తాను మీకు. నేను షార్ట్లో చేస్తాను, ఒక వీడియో షార్ట్లో. వెయిట్స్ ఎక్కడ పెట్టాను? వెయిట్స్ ఇవి ఎస్ కనపడ్డాయి వెయిట్స్. ఇదా వెయిట్స్, ఇవి వెయిట్స్. ఇప్పుడు దీన్ని కడదాం. ఇది కడితే ఈ గాలి వచ్చినా కానీ, ఎంత గాలి వచ్చినా కానీ ఆ వెయిట్స్ అక్కడ నిలబడతాయి బాల్స్. ఈ సుమారు ఎంత బరువు ఉంటాయి అంటే, చిన్న సైజు కులకరాయి ఎంత బరువు ఉంటుంది. యాక్చువల్ కిట్లో వచ్చింది ఇది, నేను కిట్లోంచి బయట తీసాను, మళ్ళీ కిట్లో పెట్టేస్తాను. ఇంకా నా చిన్న కిట్టే, ఇంకా చాలా మంది పడుతున్నారు, వాళ్ళు చాలా పెద్ద కిట్ ఇది. అయ్యా చిక్కున్నట్టుంది చెట్టుకి, చిన్న గేలం. ఇంకా పెద్ద పంచాయతీ ఇప్పుడు. ఇదిగోండి, ఎర ఇంకా దీనికే ఉంది. దీనికి వెయిట్ కట్టాలి. ఇప్పుడు వెయిట్ యాడ్ అయింది దీనికి. ఇప్పుడు చూద్దాం, అది ఇంకా ఆడితే వెళ్తానే నాకేలా చూస్తాను. అయితే దానికి ఉక్కు మారుస్తాయి. చూడండి ఏం చేస్తున్నా, ఎన్ని చేపలు పట్టాలని చూస్తుంది దమ్ము చూపు. ఇంకా చేప పడింది, చాలా పెద్ద చేప, చాలా పెద్ద చేప. ఇంతే చేప, ఎక్కువ వల్ల అంతే. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఎత్తుకొని పెట్టి